బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎంగా ఇవాళ సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ చే గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 12:30 ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఇక వీరితో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు పంపారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వినదా. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాటు బెంగళూరులోని కంఠీరావు స్టేడియంలో అత్యంత ఘనంగా సాగుతూ ఉన్నాయి. మధ్యాహ్నం 12:30 గవర్నర్ సిద్దరామయ్య చేత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను ప్రమాణం స్వీకారం చేయించే అవకాశం. అయితే మనకున్న సమాచారం కానీ వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మరో 10 మందిని మంత్రులుగా ప్రకటించి అక్కడి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. తాజాగా నిన్నటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే మొదట సీఎం డిప్యూటీ సీఎంలుగా సిద్దరామయ్య డీకే శివకుమార్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అయితే తాజాగా వస్తున్నటువంటి వార్తలు మరో 10 మందితో కూడా ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనకు సమాచారం వస్తాం. మొత్తంగా చూస్తుంటే గడిచిన వారం రోజులుగా కర్ణాటకలో ఉన్నటువంటి సందిగ్ధతకు ఈ కార్యక్రమంతో స్థిరపడే అవకాశం ఉంది. రేపటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి సిద్దరామయ్య ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించే అవకాశం. కర్ణాటక ఈ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్దరామయ్య ప్రభుత్వం కానీ లేకపోతే కర్ణాటక అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించారు. కంఠీరావు స్టేడియంలో జరిగేటువంటి సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలి, ఆశీస్సులు అందించాలని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సంబంధించిన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు కూడా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించారు. దక్షిణాది చెందిన కర్ణాటక రాష్ట్రం పక్కనే పొరుగునే ఉన్నటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాలకు ఆహ్వానాలు పంపించకపోవడం, సీఎంలను కనీసం ఆహ్వానించకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే జగన్, కేసీఆర్ వీరిద్దరు కూడా బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఆహ్వానించని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఖరాఖండిగా నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే వీరిద్దరికి పంపలేదు. అయితే నిన్నటి వరకు దేశవ్యాప్తంగా జరిగేటువంటి అంటే 2024 జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని జరిగిన ప్రచారము ఇది కొంత అంటే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో కేసీఆర్ ను కాంగ్రెస్ దూరంగా ఉంచాలి, కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ వ్యవహారం దూరంగా ఉంచాలి అంటే కనీసం ప్రమాణ స్వీకారానికి కొంత మర్యాద పూర్వకంగా పిలవడం అనేది అది సాంప్రదాయం. అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించడం, మరో ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపించడం సాంప్రదాయం. అయితే ఈ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కలేదు కాంగ్రెస్. కానీ కొంతమందికి వర్తింపజేసే విధంగా ఇక్కడ వ్యవహరించడం, ఆహ్వానాలు కొంతమంది ముఖ్యమంత్రులు పంపించి ముఖ్యంగా అంటే పొరుగునే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు పంపకపోవడం అది కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ రోజు మధ్యాహ్నం అట్టహాసంగా అంగ వైభవంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంలు, మంత్రులు వరుసగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం కల్లా అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తిరిగే అవకాశం ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.